ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి నిజంగా వాకింగ్ చేసి ఒక్క ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బెల్లీ ఫ్యాట్ కానీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది అనుకోవడం అది తప్పే. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ వాకింగ్ బ్రిస్క్ వాక్ చేసిన కొంచెం ఆయాసం రావాలి, చెమట రావాలి. 20% 25% బాడీ ఫ్యాట్ హోల్ బాడీ ఫ్యాట్ తగ్గించగలిగిన యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెమాగ్లూటైడ్స్ అంటారు, ఇంకా రకరకాలు. అమెరికా అండ్ యూరోప్లో సెమాగ్లూటైడ్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నాకెవరో చెప్పారు సార్, ఫ్రిడ్జ్లో పెడితే కండెన్స్డ్గా అయ్యే ఫ్యాట్ అనేది అదొక పర్టికులర్ వెరైటీ ఆఫ్ ఫ్యాట్, మీరు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకేలా ఉండే ఫ్యాట్ అనేది ఒకటి. ఇస్ దర్ డిఫరెన్స్ బిట్వీన్? ఆబ్వియస్లీ వెన్ యూ రెఫ్రిజిరేట్ ఎనీ ఫ్యాట్, ప్లాంట్ ఫ్యాట్ అయినా అది కండెన్స్ అవుతుందండి. సో అది దట్ మే నాట్ బి రైట్. బట్ యానిమల్స్ ద్వారా డిరైవ్ అయిన ఫ్యాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మామూలుగా చికెన్ ఇవే తీసుకుంటున్నారనుకోండి, రెడ్ మీట్. ఇన్ఫ్యాక్ట్ రెడ్ మీట్ ఈజ్ వెరీ హై ఇన్ ఫ్యాట్. అది బ్యాడ్ ఫ్యాట్. అదంతా కూడా వెళ్ళి అఫ్కోర్స్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, కానీ రెడ్ మీట్ ఈజ్ యాక్చువల్లీ నోన్ టు ఇంక్రీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇండిపెండెంట్లీ. షుగర్, బీపీ, సిగరెట్ తాగటం ఇవన్నీ పక్కన పెట్టినా కూడా కేవలం రెడ్ మీట్ ఇంటేక్ మోర్ దాన్ ట్వైస్ ఎ వీక్ తీసుకుంటే ఒక 7-8 ఏళ్లలో మీకు హార్ట్ డిసీజ్ రిస్క్ బాగా పెరుగుతుంది. కాదు సార్, ఇంత క్లియర్గా ఉన్నప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు కూడా చూసి చూడట్టు తినేస్తారు. ఎందుకు, ఎలా తింటారు అంత డేంజరస్ అయితే? ఒక రకమైన కాంప్లసెన్సీ, నిర్లప్తత అంటాం కదా, దే ఆర్ మేబీ తెలిసి కూడా, అంటే ఇట్స్ లైక్ ఆర్ దే మే హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఓకే దే ఆర్ వర్కింగ్ అవుట్, దే మే బర్న్ అవుట్, అంటే క్యాలరీస్ని బర్న్ చేద్దాం అనే, అది కూడా దే ఆర్ నాట్ అడిక్వేట్లీ వర్కింగ్ అవుట్. ఎంత చేయాలో అంత చేయట్లేదు. బట్ అదే కొన్ని అపోహలు. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఫ్రాటర్నిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ అవేర్ అంటానికి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్పెషాలిటీస్ దే మే నాట్ బీ అవేర్ యాజ్. మందాక రాదని కూడా అనుకోవచ్చు చాలామంది. సో అయితే మరి ఫ్యాట్స్ ఓకే, బట్ ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి నిజంగా వాకింగ్ చేసి బాగా ఏరోబిక్ వర్కౌట్ చేస్తే హార్ట్ రేట్ పెరిగేలాగా, will it really burn fat over a period of time, or are there easier methods? సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ అండి. ఒక్క ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బెల్లీ ఫ్యాట్ కానీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది అనుకోవడం అది తప్పే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డయట్. మనం ఏం తింటున్నాం, ఇన్ఫ్యాక్ట్ యాబ్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్ అంటూ ఉంటారు. సో అలాగా యాబ్స్ అంటే బేసికలీ విసరల్ ఫ్యాట్ తగ్గించే విధంగా మనం కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది బేసికలీ. అంటే మనం ఏం తింటున్నాం బేసికలీ. సో రెడ్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బేసికలీ ఫ్యాట్ తగ్గించాలి, కార్బ్స్ తగ్గించాలి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ డైట్ ఇఫ్ యూ సీ, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ డైట్, అది కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఈస్ వెరీ హై. వెన్ యూ కంపేర్ కాకేషన్ అంటే వైట్ పేషెంట్స్ కానీ వైట్ పాపులేషన్ అవుట్ సైడ్ ఇండియా, ఇఫ్ యూ సీ వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ హై, కార్బ్స్ ఇంటేక్ అడిక్వేట్లీ తక్కువ ఉంటుంది. సో కార్బ్స్లో కూడా మనం రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుంటున్నాం, సింపుల్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. మనం ఏం తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఎక్కువగా. గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ తక్కువ ఉన్నవి మనం తీసుకోవాలి. ఇలా కార్బ్స్ తగ్గించి ఫ్యాట్ తగ్గించి ప్లాంట్ ప్రోటీన్ పెంచుతూ, దెన్ అఫ్కోర్స్ ఎగ్ వైట్ ఈజ్ ఎ గుడ్ ప్రోటీన్, బట్ అదర్ యానిమల్ ఫ్యాట్ని ప్రోటీన్ మనం తగ్గిస్తూ, దెన్ ఫైబర్ బాగా ఇంటేక్ ఎక్కువ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే కాన్స్టిపేషన్ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ మోతాదులో, అంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్ తక్కువ కనుక తీసుకుంటే, కంబైన్ ఇట్ విత్ విగరస్ ఎక్సర్సైజ్. సో 45 minutes పర్ డే, ఇన్ఫ్యాక్ట్ 5 days a week అంటుంటారు, బట్ మనం 6 days అని రికమెండ్ చేస్తూ ఉంటాం. 6 days అని చెప్పినా కూడా 3 days కూడా చేయరు, అంటే స్ట్రాంగ్గా. సో మినిమం 6 days a week, ఈచ్ టైం 45 minutes. సరే 45 minutes అట్ స్ట్రెచ్ మీ వర్క్ వల్ల కుదరకపోతే 30 minutes మార్నింగ్, 30 minutes ఈవినింగ్ కూడా మనం చేయొచ్చు ఎక్సర్సైజ్. ఏమీ లేకపోతే జస్ట్ సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాక్ చేసిన కొంచెం ఆయాసం రావాలి, చెమట రావాలి, కొంచెం హార్ట్ రేట్ అనేది పెరగాలి. దట్ ఈస్ వెన్ ఎక్సర్సైజ్ బెనిఫిట్ ఈస్ రీచింగ్ యువర్ బాడీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ మచ్ యు ఆర్ వర్కింగ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ కార్డియో చేస్తాం అందరం, బట్ వెయిట్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక 50 or less ఉంటే వీ డూ రికమెండ్ వెయిట్ ట్రైనింగ్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ లేడీస్ కూడా వీ డూ రికమెండ్ దట్ ఫర్ వెయిట్స్ చేయాలి, కార్డియో. ఇవాళ వెయిట్స్ చేస్తే రేపు కార్డియో, అట్లా ఆల్టర్నేట్ చేస్తే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ వస్తుంది మనకి. ఒకవైపు మజిల్ బల్క్ పెంచుతూ ఉంటాం, బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటాం, హార్ట్ రేట్ పెంచుకుంటూ కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ అంటాం. యూజువల్గా మనం స్విమ్మింగ్ కానీ, ఈ నడక, బ్రిస్క్ వాక్ కానీ, ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, ఇవన్నీ కార్డియో బేసికలీ. ఇవి చేయడం వల్ల కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెరుగుతుంది. అంటే హార్ట్ కానీ లంగ్స్ కానీ ఒక స్ట్రెస్లో, అది ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్లో కానీ, అవి బెటర్గా దే విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్లో హార్ట్ అటాక్ రిస్క్ కొంచెం తగ్గించుకోవచ్చు మనం. సో ఇట్స్ ఆల్వేస్ ఎ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఇలా కాంబినేషన్స్ చేయటం, దెన్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయటం. కొంతమందిలో ఇవన్నీ చేసినా కూడా దే మే ఓన్లీ రెడ్యూస్ ప్రాబ్లీ 5% ఆఫ్ బాడీ ఫ్యాట్.
వీళ్ళకి మనకి మెడిసిన్స్ ద్వారా కూడా మనం హెల్ప్ చేయగలం. 20%, 25% బాడీ ఫ్యాట్, హోల్ బాడీ ఫ్యాట్ తగ్గించగలిగిన USFDA అప్రూవ్డ్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెమాగ్లూటైడ్స్ అంటారు, ఇంకా రకరకాలు, అంటే అవన్నీ డయాబెటీస్కి వాడే మెడిసిన్సా సార్? సో యూఎస్లో, ఇన్ఫ్యాక్ట్ అమెరికా అండ్ యూరోప్లో సెమాగ్లూటైడ్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ అలాంగ్ విత్ డయాబెటీస్. అంటే ఒబిసిటీ యాజ్ అ సపరేట్ ఇండికేషన్. నాన్ డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్లో కూడా సెమాగ్లూటైడ్ వాడచ్చు అని ఇన్ఫ్యాక్ట్ ఓజంపిక్ అని, ఇప్పుడు కొత్తగా వీగోవి నెక్స్ట్ ఇయర్ ఇండియాలో రాబోతుంది. వీగోవి అనే మందులో సెమాగ్లూటైడ్ 2.4 mg ఉంటుంది, వన్స్ a వీక్ ఇంజెక్షన్ అది. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే, ఈ మందులన్నీ ఎలా పనిచేస్తున్నాయంటే మనకి ఎపటైట్ తగ్గిస్తాయి బాగా. 3 చపాతీలు తినేవాళ్ళు సగం కానీ 30 చపాతీ తినగానే ఫుల్ అనిపిస్తుంది. బట్ అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కాదు కదా సార్. అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు కొంత ఫ్యాట్ ఆల్రెడీ అక్యుములేట్ అయిపోయింది బాడీలో, వాళ్ళు తిండి కూడా తగ్గించేశారు చాలా వరకు, దే ఆర్ నాట్ ఓవర్ ఈటింగ్, బట్ ఇప్పుడు ఆ ఉన్న రిజర్వ్ ఫ్యాట్ తగ్గాలి. సో వాట్ ఈస్ ది ఓన్లీ వే? డస్ దిస్ వర్క్ ఆన్ దట్? డెఫినెట్లీ. ఇప్పుడు మీరు ఎపటైట్ తగ్గినప్పుడు వెన్ యూఆర్ ఈటింగ్ లెస్, దెన్ మీ బాడీ ఒక క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తుంది. డెఫిసిట్లోకి వెళ్ళినప్పుడు ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయాల్సిందే, నో అదర్ ఆప్షన్. కాబట్టి వీ హ్యావ్ సీన్ ఇన్ఫ్యాక్ట్ 30% బాడీ ఫ్యాట్ తగ్గిన వాళ్ళని నేనే ట్రీట్ చేశాను. మోర్ దెన్ 200 పేషెంట్స్ నాకే ఉన్నారు. ఎంతకాలం పడుతుంది సార్ ఈ మెడిసిన్స్ వాడి, లేదు ఇంజెక్షన్స్ తీసుకుని, వాట్ ఎవర్? వీఆర్ లుకింగ్ ఎట్ హెల్దీ రేంజ్ ఆఫ్ సే 8 months to 1 year అండి. ఒక 30% బాడీ వెయిట్ తగ్గాలంటే, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్వన్ హూ హ్యాస్ అ బేస్ లైన్. అంటే టు బిగిన్ విత్ సే 138, 140 kgs ఉన్న వాళ్ళు 100కి రావడం ఈజీ, రాదర్ దాన్ 100 kgs ఉన్నవాళ్ళు 80కి రావడం కానీ 75కి రావడం కానీ. సో బేస్ లైన్ అండ్ ఆ డెల్టా డ్రాప్ అనేది ఇనీషియల్గా మనం ఫస్ట్ 6 monthsలో ఎక్కువే చూస్తాం. ఇప్పుడు 130, 140 kgs ఉన్నవాళ్ళు ఒక 6 నెలల్లో 20 kgs తగ్గడం అనేది కొంత ఈజీయే. లేదు టు బిగిన్ విత్ 100 ఉన్నారు, బట్ వాళ్ళ హైట్ ప్రకారం వాళ్ళు 65 ఉండాలి. వీళ్ళు కొంచెం తగ్గడానికి ఇట్ మే టేక్ అ లిటిల్ లాంగర్ టైం. బట్ ఈ సెమాగ్లూటైడ్ అనే మందు సోఫార్ కొన్ని లక్షల మంది వరల్డ్ వైడ్ వాడారు, అండ్ 10 years నుంచి మార్కెట్లో ఉంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ చూడలేదు. అఫ్కోర్స్ యానిమల్ మోడల్స్లో కొంచెం థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంచెం పెరగొచ్చు అనే ఒక చిన్న డౌట్ ఉంది, బట్ హ్యూమన్స్లో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనపడలేదు, సేఫ్గా వాడచ్చు అని రికమెండేషన్ కూడా ఉంది. సో ఇది క్లినికలీ ప్రిస్క్రైబ్ చేస్తున్న మెడిసిన్ కాబట్టి ఇది ఏదో సౌందర్యానికో లేకపోతే స్లిమ్గా 6 pack కోసం రావడానికో అలాంటివి కాదు, హెల్త్ రీజన్స్కే ఇది పనిచేస్తుందని చెప్తున్నారు సార్. అబ్సల్యూట్లీ. ఇది బహుశా దీనికి కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే వాడకూడదని ఏమన్నా ఉందా? అంటే ఈజ్ దేర్ ఎనీ కండిషన్ ఫర్ విచ్ యూ షుడ్ నాట్ యూజ్ దిస్ మెడిసిన్? అట్లా సపరేట్గా అంటూ లేవండి. యూజువల్గా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటిక్ పేషెంట్ అయితే యూ క్యాన్ గివ్ సెమాగ్లూటైడ్. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిసీజ్లో వాడచ్చు. సో ఓన్లీ థింగ్ డోస్ మనం కొంచెం తగ్గిస్తాం ఇలా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే, లివర్, కిడ్నీ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే. బట్ అదర్వైజ్ ఒక హెల్దీ 40 ఏళ్ళు 40, 50 ఉన్న వాళ్ళలో యూ కెన్ సేఫ్లీ యూజ్ సెమాగ్లూటైడ్. ఓన్లీ థింగ్ డోస్ టైట్రేషన్ షుడ్ బి స్లో. ఇప్పుడు ఇండియాలో ఉన్న సెమాగ్లూటైడ్ ఓరల్ అంటే టాబ్లెట్ రూపంలో ఉంది, బాగా నాజియా వచ్చేస్తుంది దాంతో. 3 mg, 7 mg, 14 mg ఇలా ఉన్నాయి. మనం అప్ టైట్రేట్ చేస్తూ ఉండాలి. 3 mg 1 month ఇచ్చి మెల్లగా 7 mgకి వెళ్తాం, ఇంకో మంత్ ఇచ్చి 2 months తర్వాత మనం 14 mgకి అప్ టైట్రేట్ చేయాలి. కొంతమంది సెన్సిటివ్ స్టమక్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు డూ దిస్ లిటిల్ మోర్ స్లో. అంటే కొంచెం సే 7 mg 2 months వాడచ్చు. దెన్ మెల్లగా లిక్విడ్స్ అంటే వాళ్ళు తినే ఫుడ్ అమౌంట్ తగ్గించి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ క్వాంటిటీ తీసుకోవడం అనేది వీ రికమెండ్. అలా చేస్తే ఈ నాజియా అవి కొంచెం తగ్గుతుంది. అండ్ ఫస్ట్ మంత్లో నాజియా, ఈ స్టమక్ అప్సెట్ సిమ్టమ్స్ తగ్గడానికి కొన్ని మందులు కూడా మనం ఇవ్వచ్చు. ఓండాన్ సెట్రాన్ అనేసి, దెన్ అసిడిటీ తగ్గించే మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వాడడం వల్ల బాడీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది, బాడీ బహుశా కొలెస్ట్రాల్ అవి కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చి డయాబెటీస్ అండ్ దాంతోపాటు హార్ట్ డిసీజ్ వైపు వేస్తున్న అడుగులు కొంచెం స్లో డౌన్ అవుతాయి తప్పకుండా. కొన్ని పరిస్థితుల్లో రివర్స్ కూడా అవుతాయని చెప్తున్నారు సార్. హార్ట్ డిసీజ్ రివర్స్ అవ్వదండి, డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. 40-50% మందిలో ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ రివర్స్ అనే పదం వాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ రిమిషన్ అంటే డయాబెటీస్ ఆ టైం ఫ్రేమ్కి రిమిట్ అయింది, రిమిషన్ వచ్చింది అని మనం చెప్పొచ్చు. వీళ్ళు ఫ్యూచర్లో అంటే కొన్ని నెలల తర్వాత మళ్ళీ డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ తగ్గిన వెయిట్ మనం ఆఫ్కోర్స్ కొన్ని నెలల తర్వాత పేషెంట్లు ఫస్ట్ అడిగేది ఇది ఎన్నాళ్ళు వాడాలండి, సో షుడ్ బి యూజ్ ఇట్ ఫర్ ఎవర్. సో దానికి ఒక ఆన్సర్ అంటూ లేదు, ఎందుకంటే సెమాగ్లూటైడ్ ఆపిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 year తర్వాత మీరు ఆ డెల్టా ఆఫ్ 30% ఆర్ 30 kgs తగ్గారు మీరు ఫర్ ఎగ్జాంపుల్. తగ్గిన తర్వాత మీరు దెన్ అఫ్కోర్స్ మెల్లగా సెమాగ్లూటైడ్ ఆపుతాం, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళకి అర్థమవుతాయి. అంటే ఏం తింటే పెరిగాను ఇక నుంచి, అండ్ లాస్ట్ 1 year ఏం తిన్నారు, హెల్తీగా తింటారు ఆబ్వియస్లీ. సో అదే డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతే ఈ తగ్గిన 30 kgsలో మేబీ సెమాగ్లూటైడ్ ఆపిన తర్వాత ఒక 2-3 kgs ఆర్ 4 kgs పెరుగుతారేమో, కానీ దే విల్ నెవర్ రీచ్ దేర్ బేస్ లైన్.
అంటే ఒక ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిపోతుంది ఇది వాడడం వల్ల. అండ్ చాలా సేఫ్ అంటున్నారు అండ్ ప్రిస్క్రైబ్డ్, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఫిజిషియన్ సూపర్విజన్లోనే ఇది తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. బికాజ్ ఇప్పుడు HbA1c లాంటి మెజర్స్ అన్నీ కూడా ఇది వాడుతున్నంత కాలం మారిపోతాయా? ఖచ్చితంగా. అంటే ఎంత కాలంలో మారుతాయి సార్? 1 వీక్ పడుతుందా ఫర్ ఇట్ టు విన్ కిక్ ఇన్ ఆర్ 1 డే? HbA1c ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ లాస్ట్ 90 days షుగర్ కంట్రోల్ అండి, 3 months. సో HbA1c మార్పు మనం 3 months లోపే టెస్ట్ చేయడం కూడా వేస్ట్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో 3 months ఆగాల్సిందే. లేదు షుగర్స్ కనుక మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ హూ ఇస్ 130 kgs, రోజుకి పొద్దున 40 యూనిట్లు, రాత్రికి 30 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, ట్యాబ్లెట్లు వాడుతున్నారు, వీళ్ళకి సెమాగ్లూటైడ్, దీని కాంబినేషన్ ఆఫ్ అదర్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా సెమాగ్లూటైడ్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద 4-5 డిఫరెంట్ మెడిసిన్స్ వి యూస్ టు హెల్ప్ దెమ్ రిమిట్, డయాబెటీస్ రిమిషన్ రావడానికి. మిగిలిన మందులు కూడా ఉన్నాయి, క్యానాగ్లిఫ్లోజిన్ అని, ఏకార్బోజ్ మెట్ఫార్మిన్ అనేసి, ఓర్లిస్టాట్ అనేసి, ఇట్లా వేరే మందులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 100% సేఫ్. అయితే వీటి వాడకం అఫ్కోర్స్ సూపర్విజన్లోనే చేయాలి, ఎందుకంటే అన్సూపర్వైజ్డ్ అందరూ కనుక వాడితే కిడ్నీ ఇష్యూస్ రావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రావచ్చు. సో సూపర్వైజ్డ్గా మనం చేస్తే ఖచ్చితంగా టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ మనం తగ్గించచ్చు. ఇప్పుడు 40+30 అంటే 70 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ పర్ డే వాడుతున్న వాళ్ళు మనం ఒక 2 weeks తర్వాత 30కి తీసుకురావచ్చు. 6 months తర్వాత ప్రాబబ్లీ ఇన్సులిన్ ఆపేయచ్చు. వై ఇస్ దిస్ బెటర్ దెన్ ఇన్సులిన్ as far as diabetes is concerned? సో ఇన్సులిన్ ఈజ్ అన్ anabolic hormone. ఇన్సులిన్ విల్ స్లోలీ ఇంక్రీజ్ టోటల్ బాడీ ఫ్యాట్ మాస్. సో మెల్లగా ఇన్సులిన్ వల్ల వాడకం వల్ల పీపుల్ కీప్ గెయినింగ్ వెయిట్. ఆ గెయిన్ అయిన వెయిట్లో 90% 80% ఫ్యాటే. సో ఇదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఉంది. ఒకవైపు మనం బాడీలో ఉన్న ఇన్సులిన్ టిష్యూస్లోకి పెనట్రేట్ అవ్వకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఎందుకు పెనట్రేట్ అవ్వట్లేదు? బాడీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉంది. సో బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్ పెనట్రేట్ అవ్వట్లేదు, సో షుగర్స్ పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్ ఇస్తాం. ఇట్ ఈస్ అ సైకిల్, ఇట్స్ అ విషస్ సైకిల్ అన్ఫార్చునేట్లీ. సో మనం ఏం చేయాలి? ఇన్సులిన్ వాడకం తగ్గించాలి. ఈ ఉన్న ఇన్సులిన్ టిష్యూస్లోకి బెటర్ పెనట్రేట్ అవ్వాలంటే టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించాలి. దానికి ఈ 4 మందులు హెల్ప్ చేస్తున్నాయి. వన్ ఆఫ్ ఇట్ ఈజ్ సెమాగ్లూటైడ్. హైపోగ్లైసీమియా ఉన్నవాళ్ళు సెమాగ్లూటైడ్స్ ఇట్లాంటి మందులు వాడచ్చా? సో షుగర్స్ పడిపోవటం అనేది ఖచ్చితంగా అదొక డేంజరస్ థింగ్. అది ఇన్ఫ్యాక్ట్ 200-300 షుగర్ ఉన్నా అది ఇమీడియట్ డేంజర్ కాదు. కానీ షుగర్ 50, 60 or 40 అవుతే మాత్రం ఖచ్చితంగా డేంజరే అది. ఎందుకంటే హార్ట్ అటాక్ రావచ్చు, ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ జరగచ్చు హైపోగ్లైసీమియా వల్ల. కాబట్టి సెమాగ్లూటైడ్ వితౌట్ అంటే ఇన్సులిన్ కానీ సల్ఫోనిల్ యూరియాస్ అని వేరే గ్రూప్ ఆఫ్ మందులు కూడా ఉన్నాయి. గ్లిమిపెరైడ్, గ్లిక్లజైడ్, గ్లిబురైడ్, గ్లివెన్క్లమైడ్ ఇవన్నీ కూడా సల్ఫోనిల్ యూరియాస్. సల్ఫోనిల్ యూరియా వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెప్తుంది. మన RSSDI ఇండియన్ గవర్నమెంట్ బాడీ కూడా చెప్తుంది. సో బేసికలీ సల్ఫోనిల్ యూరియాస్ ఇన్సులిన్ కనుక మీరు తీసేస్తే, మీరు కనుక ఈ క్యానాగ్లిఫ్లోజిన్, సెమాగ్లూటైడ్, మెట్ఫార్మిన్, ఏకార్బోజ్ ఇవి కనుక వాడితే హైపోగ్లైసెమియా రిస్క్ ఈజ్ నియర్లీ జీరో. ఎగ్జాక్ట్లీ జీరో అని చెప్పలేము, బట్ హైపోగ్లైసెమియా రిస్క్ని డ్రాస్టిక్గా తగ్గియచ్చు ఈ మందులు వాడటం వల్ల. కానీ కాన్కామిటెంట్గా ఒకవైపు సెమా వాడుతూ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ కానీ ఈ గ్లిమిపెరైడ్ లాంటి మందులు కనుక వాడితే హైపోగ్లైసెమియా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఫస్ట్ మనం చేసేది ఈ 2 మందులు తగ్గించడం లేదంటే ఆపడం. సో ఇట్ టేక్స్ టైం. అంటే టైట్రేషన్ అనేది ఇటు ఒకవైపు ఏమో ఇవి తగ్గిస్తూ ఉంటాం, ఇన్సులిన్, గ్లిమిపెరైడ్ ఇవన్నీ, ఇంకోవైపు వీటి డోస్ పెంచుతూ ఉంటాం. సో ఇవన్నీ సరిగ్గా సెట్ అవ్వడానికి ఒక 2 months అలా పట్టొచ్చు. బట్ ఆఫ్టర్ 2-3 months ఇవి కనుక ఆపేస్తే ఇన్సులిన్ అండ్ గ్లిమిపెరైడ్ లాంటివి ఖచ్చితంగా హైపోగ్లైసెమియా రిస్క్ మనం నియర్లీ జీరోకి తేవచ్చు. సపోజ్ ఒకళ్ళకి షుగర్సే లేవు, HbA1c పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంది, ఫాస్టింగ్ షుగర్, ర్యాండమ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళకి హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ కూడా లేవు, మోడరేట్గా ఓవర్ వెయిట్గా ఉన్నారు, వాళ్ళకి వాడచ్చా అండి ఇలాంటి మెడిసిన్స్? సో అది అంటే ఇండియాలో అప్రూవల్ DCGI హ్యాస్ నాట్ అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ యట్. ఇన్ఫ్యాక్ట్ మేబీ జనవరిలో అట్లా రావచ్చు అప్రూవల్. బట్ యుఎస్లో, యూరోప్లో అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో సెమాగ్లూటైడ్ ఇస్ అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ. సో ఇలా షుగర్ లేదు కానీ ఈ ఓవర్ వెయిట్, ఉబకాయం వల్ల షుగర్ వచ్చే రిస్క్లో ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ 3-4 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు ఖచ్చితంగా ఈ ఓవర్ వెయిట్, ఇదే ఒబిసిటీ వల్ల దే ఆర్ గోయింగ్ టు గెట్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్ దిస్. కాబట్టి ఎస్ థియరిటికల్గా వాడచ్చు. బట్ వాళ్ళు ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ BMI ఫర్ ఇన్ ఇండియన్ ఈజ్ 18 to 22.9 ఇది నార్మల్ BMI. వీళ్ళు కనుక 23 to 25 ఉండి దెన్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు లేనప్పుడు అంటే ఇట్ ఈస్ అన్ ఓవర్ కిల్. ఇలాంటి వాళ్ళకి సెమాగ్లూటైడ్ యూజువల్గా మనం రికమెండ్ చేయము అన్లెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ పేషెంటే లేదు నాకు నేను తగ్గాల్సిందే అని ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇఫ్ దే కమ్ మనం అఫ్కోర్స్ ఆఫ్ లేబుల్ ఇండికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి.